హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఇవన్నీ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ నావి. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను చేసే షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఏది నచ్చింది అనేది కూడా నాతో చెప్పండి. నేను మీకు చూపించబోతున్న ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇదండి. ఇది వచ్చేసి 2 సైడ్స్ పెట్టుకోవచ్చు మనం. వన్ సైడ్ వచ్చేసి డైమండ్స్ ఉంటాయి, సెకండ్ సైడ్ వచ్చేసి కెంపులు ఉంటాయి. సో ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే సీల పెట్టుకుంటాం కదా మనం, అది ఈ సైడ్ అన్నమాట. ఇది నార్మల్ సైడ్. ఇది వచ్చేసి వెయిట్ 6 గ్రామ్స్ అండి. మనకి టోటల్ వెయిట్ 6 గ్రామ్స్. ఇది మనకి ఏంటంటే 4 స్టోన్స్ ఏమో పైన ఉన్నాయి, రౌండ్ వచ్చేసింది నార్మల్గాని. జస్ట్ లింక్ ఉంటుంది, తర్వాత స్టోన్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి 2 సైడ్స్. మళ్ళీతో ఇలా డిజైన్ వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి, కాకపోతే కెంపుల్తో ఉంటుంది. ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది నేను పెట్టుకొని చూపిస్తాను. 2 సైడ్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది ఒకసారి చూసేసేయండి. సో చూసారు కదా, వైట్ సైడ్ అయితే ఇలా ఉంది. నేను ఇప్పుడు రెడ్ సైడ్ పెట్టుకొని మీకు చూపిస్తాను. సో ఇది రెడ్ సైడ్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇవి మొత్తం కేడియమేనండి, 6 గ్రామ్స్ వెయిట్ ఇది. నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నాను ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇది కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ మీకు 2 చూపిస్తాను. ఏంటంటే టోటల్గా ఇలా ఉంటుందండి పెయిర్. ఇది మొత్తం గోల్డ్ ఇయర్ రింగ్స్, అంటే ఎక్కువ స్టోన్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ గోల్డ్ ఉంటుందండి. అలాగే కింద ఒక డ్రాప్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఎనామిల్ ఉంటుంది. నేను మీకు చూపించే మొత్తం కేడియమేనండి. ఇది మొత్తం చిన్న చిన్న డీటెయిలింగ్తో ఉంది, మిడిల్లో మొత్తం గోల్డ్. అండ్ కింద వచ్చేసరికి ఒక బుట్టలాగా వచ్చింది, కింద జస్ట్ డ్రాప్ ఒకటి యాడ్ చేశారు. సో ఇవి నా సెకండ్ ఇయర్ రింగ్స్. ఇది కూడా మనకి 6 గ్రామ్స్ అండి. ఇవి పెట్టుకుంటే ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను, చూసేసేయండి. సో చూసారు కదా, ఈ ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి. కింద చిన్న డ్రాప్ వచ్చింది అండ్ ఇయర్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇది కూడా 6 గ్రామ్స్. నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నాను ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఏంటంటే నల్లపూసల మీద పెట్టుకునే ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా ట్రెడిషనల్ అండి. నల్లపూసల మీద ఇయర్ రింగ్స్ చాలా వరకు చాలామందికి ఉంటాయి. సో ఇవి నా దగ్గర ఉన్న ఒక సెట్. బడి వచ్చింది, చూస్తుంది. ఓకే ఓకే ఓకే. ఈ మిడిల్లో మొత్తం ఆగ్నా కూర్చో కూర్చో, సెట్ సెట్. ప్రజెంట్ నేను చూపించేది అయితే నల్లపూసల మీదండి. ఇవేంటంటే ఇవి చుట్టూ నల్లపూసలు వస్తాయి మనకి. ఇవి చుట్టూ నల్లపూసలు వస్తాయండి. రౌండ్ డీటెయిలింగ్ ఉంది కదా ఆ మిడిల్లో, అలాగే ఆ చుట్టూ ఉన్నది మొత్తం నల్లపూసలు. అండ్ పైన ఈ కింద ఇక్కడ వచ్చింది మాత్రం ఎనామిల్. అండ్ కింద చిన్న బుట్ట ఇచ్చారు. ఇదేంటంటే బుట్ట కూడా కాదండి, హాఫ్ ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమి ఉండదు దీనికి, బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది. హాఫ్ ట్రయాంగిల్ వచ్చినట్లు హాఫ్ బుట్ట లేదు, ట్రయాంగిల్ వచ్చినట్టు ఇచ్చారనమాట. కింద జస్ట్ 3 మువ్వలు ఇచ్చేశారు. సో ఇవి ఎలా ఉంటాయి పెట్టుకుంటే అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇదైతే నల్లపూసలదండి. ఇది చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. పూసల మీదండి చిన్న డ్రాప్ వచ్చింది, చూసారు కదా, చిన్నగా మువ్వలు వచ్చినాయి. ఇది కూడా అంతే, ఇయర్ కవర్ అవుతుంది, పైన చిన్న డ్రాప్ వచ్చింది.
ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. ఏంటంటే నల్ల పూసల మీద పోగులు అంటే మనం ఎప్పుడు పెట్టుకోము, ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎవరైనా మ్యారేజ్ అయినట్లయితే మీలో ఎంతమందికి ఉన్నాయి నల్ల పూసల పోగులు, మీకు ఎంతమందికి ఇష్టము అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నాను ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇది ఏంటంటే రింగ్ టైప్, ఇది మొత్తం రింగ్ టైప్ అనమాట. ఫుల్ రింగ్ లాగా వస్తుంది, మొత్తం డైమండ్స్తోనే ఉంటుంది. అండ్ కింద వచ్చేసి బుట్ట ఉంటుంది, అలాగే చిన్న చిన్న మువ్వలు వచ్చినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 3 లైన్స్లో స్టోన్స్ వచ్చినాయి అండి. అండ్ కింద వచ్చేసి బుట్ట ఫుల్గా స్టోన్స్ వచ్చినాయి, కింద 2 మువ్వలు ఇచ్చేసారు. ఇది పెట్టుకుంటే ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూసారు కదా, ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బాగుంది కదా, ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అండి. చాలా అంటే ఇది ఏంటంటే ట్రెడిషనల్గాను ఉంటుంది, అలాగే చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి వీటి మీదకైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో ఇవండి నా ట్రెడిషనల్ ఇయర్ రింగ్ కలెక్షన్స్. మీకు వీటిలన్నిటిలో ఏది నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.